నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। ఏపీ హైకోర్టులో తెలుగుదేశం ప్రభుత్వానికి చుక్కెదురు బదిలీల విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన ధర్మాసనం। రాజన్న రాజ్యం కావాలంటే జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ। బాణుడి ప్రతాపాన్ని లెక్క చేయని రాజకీయ పార్టీలు పోటీగా ఏపీ తెలంగాణలో ప్రచారంతో దూసుకుపోతున్న అన్ని పార్టీల నేతలు। ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఐపీఎస్ల బదిలీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది। ఎన్నికల సంఘం ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది। ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు శ్రీకాకుళం కడప ఎస్పీల బదిలీలపై గురువారం సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తన నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే। ఇక ఏపీ ప్రభుత్వ దాఖలు చేసిన పిటిషన్పై భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులను సమర్థిస్తూ నిన్న సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు। ఇక ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసే అవకాశం ఇక ఈసీకి లేదని ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాసరావు గారు వాదించారు। ఇక ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది। నో కేస్ ఫర్ ఇంటి రీమ్ రిలీఫ్ అంటూ జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది। హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి। ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతో మంచిర్యాల జిల్లా రైతు శరత్కు సంబంధించిన భూ వివాదం ఒక్క రోజుల్లో పరిష్కారం కావడంతో సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి సమస్యలు వెలువెత్తుతున్నాయి। మరికొందరు బాధితులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు। ఇక భూ సమస్యలు రెవెన్యూ సిబ్బంది అక్రమాలను బయటపెడుతూ ఉన్నారు। తమ గ్రామాల్లోనూ కూడా భూ సమస్యలు ఎన్నో ఉన్నాయంటూ కూడా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన వెంకటాచారి వాపోగా దానిపైన సీఎం స్పందించి ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు। ఇక తమ భూమికి ఇలాగే అక్రమంగా పట్టా మార్చేశారంటూ సంగారెడ్డి జిల్లా కంక్టీలో ఓ యువత రైతు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు। మరోవైపు ముఖ్యమంత్రి జోక్యంతో మంచిర్యాల జిల్లా రైతు శరత్ భూ సమస్య పరిష్కారమైనప్పటికీ ఇందులో కొత్త కోణం వెలుగు చూసింది। ఇక సదారు భూమిలో తమకు హక్కు ఉందంటూ కూడా శరత్ పెద్దనాన్న కుమార్తె జ్యోతి బయటపెట్టారు। బంధువులంతా జిల్లా కలెక్టర్ను కలిసి ఒక్కరోజులో భూమి శంకరయ్య పేరిట ఎలా మారుస్తారంటూ కూడా ప్రశ్నించారు। దీంతో ఈ వివాదం మలుపు తిరిగింది। దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రోజురోజుకు ముదురుతూ ఉంది। ఇక మార్చి నెల పూర్తి కావస్తుండడంతో బాణుడి ప్రతాపం రోజుకింత పెరిగిపోతూ ఉంది। ఎన్నికలకు సమయం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలు బాణుడి ప్రతాపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు। ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకొచ్చాను। ఈరోజు మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఏప్రిల్ 1 నుంచి 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద నచ్చిన హాస్పిటల్లో నచ్చిన స్థలంలో మీరు ఆపరేషన్ చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తున్నా। కడాన టెస్టులన్నీ ఫ్రీ। ఎవరైనా హాస్పిటల్లో బయట వచ్చిన తర్వాత మందులు కావాలంటే మళ్ళీ అక్కడికి పోయే పని లేకుండా మీరు ఏ మందుల షాపులైనా మందులు కొనుక్కోండి, ఆ డబ్బులు నేనే కడతా, ఈ ప్రభుత్వమే కడుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా। ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణతో పోల్చితే ఎన్నికల అడావుడి ఎక్కువగా కనిపిస్తుంది। ఇప్పుడు పెంచాడు అని అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేషన్ కార్డులు మళ్ళీ పెన్షన్ కార్డులు మళ్ళీ పెంచాడు। ఇవేవి కూడా మర్చిపోవద్దు అని మీ అందరితో నేను కోరుతా ఉన్నా। మళ్ళీ పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములు మీ ఇల్లు ఇవేమైనా కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఇక పూర్తిగా లాక్కునే కార్యక్రమం చేస్తాడు అన్నది మర్చిపోవద్దు అని చెప్తా ఉన్నాను। మరోపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ ఈసారి అవకాశం ఏమాత్రం చేజార్చుకోకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు। ఇక తమ పార్టీ నాయకుని గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు సైతం కూడా సూర్య తాపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు।
ఏపీ ముఖ్యమంత్రి పార్టీ గెలుపును తన భుజస్కంధాలపై వేసుకొని కాలుకి బల్పం కట్టుకొని మరీ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక వయసు రీత్యా మిగతా నాయకుల కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ రోజుకు 3-4 చోట్ల రోడ్ షోలలో ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కలిసి తిరుగుతున్నారు. ఇది యుద్ధంలో కత్తులు పట్టుకొని తిప్పుకుంటే కేసీఆర్ నాకు చెరువు కత్తిస్తే పాతకాలంలో ఎన్టీ రామారావు రాజనాలు చేసినట్టు ఎన్టీ రామారావులకు మనం రాజనాలు ఆయన ఎత్తు గంటల్లో 2 గంటల్లో ఏదో ఒకటి వెళ్ళిపోతుండే కత్తి యుద్ధం ఉంటే ఏదో దేశనాలు వేసిపోతే ఏమవుతుంది అయిందని. ఇక కత్తులు ఉంటే లేదు, రాజ్యం కాదు, రాజులు లేరు, ప్రజలే రాజులు, ఓటర్లే రాజులు, మీరే నిర్ణయిస్తారు ఎవరి చేతులు ఏముండాలనేది. ఇక ఒకవైపు బాణుడి బగబగలు, మరోపక్క నాయకుల వాడివేడి ప్రసంగాలతో తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా బుర్రలు వేడెక్కుతూ ఉన్నాయి. హైదరాబాద్ చిక్కడపల్లిలోని కర్మసారథి మరియు ప్రపంచ రికార్డు నెలకొల్పిన శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో కర్మసారథి సామాజిక సేవ సంస్థ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ విజయ్ కుమార్, విశిష్ట అతిథిగా కృష్ణవేణి, గౌరవ అతిథిగా జనార్దన్ మూర్తి తదితరులు హాజరయ్యారు. చిన్న కంపెనీ పెట్టేసుకుని సేవలు మాదాలు చేస్తున్నారని చెప్పి వేరే వాళ్ళు వెళ్తే ఇవ్వట్లేదు, వాళ్ళు చేసుకుంటున్నారు. అదేమంటే మా దగ్గర ఉందని అంటున్నారు. ఎక్సెప్ట్ టాటా అలాంటి సంస్థ ముందే ఉన్నాయి నిజంగా చేసేవాడు, మిగతా వాళ్ళతో దొంగలేదు. అలాంటి రోజుల్లో వీళ్ళు ఇంత చిన్న వయసులో ఒక అర్థం చేసుకుని ఒక పరమార్థం ఏంటో తెలుసుకుని వేరే వాళ్ళకి వీళ్ళు ఆల్రెడీ సెటిల్ అయ్యారు చిన్న వయసులో, వేరే వాళ్ళు సెటిల్ చేయాలన్న తలపుతో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. నిద్ర మాత్రం అభినందనీయులండి. ఎంత చప్పట్లు కొట్టినా చాలా వెళ్ళారు. బాలచంద్ర ఇందాక చెప్పెళ్ళాను, మన మనిషిలో ఉన్న ఒక పెద్ద గుణం ఏంటంటే అప్పుడు చూస్తే నిలబడిపోవడం. అంటే మనం ఏం చేయం కానీ స్పందించే హృదయం ఉండాలండి ఎవరికైనా. నాకు ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈవిడ పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ ఉమెన్, ఈయన పెద్ద రచయిత, ఆవిడేమో పెద్ద సమాజకర్త, ఆయన పెద్ద సింగర్ మా పవన్. మీరందరూ పెద్ద పెద్దవాళ్ళు. నాకేం లేవండి, నాకు ఒకే క్వాలిఫికేషన్ స్పందించే హృదయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తనను గెలిపించినట్లుగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులను గెలిపించాలని పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. మందాని ఎమ్మెల్యే డి శ్రీధర్ బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రులు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా వారందరి సమస్యలను శాసన మండలిలో వినిపిస్తానన్నారు. వారు ఉంచిన విశ్వాసమే తనను గెలిపించిందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడాలకు ఈ ఫలితం చెంపపెట్టు ఒట్టిదని కూడా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో తెరాస బలపరిచిన అభ్యర్థికి కేవలం 17% ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. 83% వ్యతిరేకంగా మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్ను ముఖ్యమంత్రి చేయాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలను కోరారు. నేటి నుంచి ప్రచారానికి సిద్ధమైన విజయమ్మ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఇక అనంతరం ఆమె మాట్లాడుతూ రాజన్న పాలన కావాలనే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టి జగన్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. ఈ 5 ఏళ్లలో తాను ఏం చేశానో చెప్పుకోలేని చంద్రబాబు జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కూడా అన్నారు. ప్రజల్లో జగన్కు మంచి ఆదరణ ఉందని కూడా జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారి పాలనను ఒకసారి గుర్తు తెచ్చుకోమని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలన ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా విమర్శించుకోమని, గమనించమని ప్రార్థన వీళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఈ రోజున్న రాష్ట్రాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడున్న పాలన చూసిన దాన్ని ఈ రోజున్న పాలన చూసినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళా తీసుకురావాలంటే అది కేవలం జగన్కి ఒక్కరికే సాధ్యమని నేను నమ్ముతా ఉన్నా. జగన్కు మీరు ఒక్కసారి అవకాశం ఇమ్మని ఆ బిడ్డను దీవించమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 9 సంవత్సరాలుగా ఆ బిడ్డను మీరు చూస్తూ ఉన్నారు. మీ మధ్యలోనే మీతోనే ఉన్నాడు ఆయన, మాతో కూడా లేడంతగా. ఆ బిడ్డ చేసిన పాదయాత్రలు అయితేనేమి, ఓదార్పు యాత్రలు అయితేనేమి, తనకు వచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఆయన విన్నాడు. కుట్రలు చేసే చంద్రబాబుకు ఓటేస్తే ఏపీలో ప్రజాస్వామ్యం బతుకుతుందా?
అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా వినుకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తన 5 ఏళ్ల పాలనపై చర్చ జరగకుండా చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, ఈ దుష్ప్రచార పాలనపై కూడా కనుక చర్చ జరిగితే ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతానని చంద్రబాబుకు తెలుసని విమర్శించారు. చంద్రబాబు బినామీలు ఎల్లో మీడియాకు కూడా అదే గతి పడుతుందని తెలుసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేలా పూటకో కుట్రను తెరపైకి తెస్తున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపే ప్రయత్నం చేస్తారని, ఎన్నికల తేదీ సమీపించే నాటికి బాబు కుట్రలు తారాస్థాయికి చేరుకుంటాయని ఆయన అన్నారు. ప్రజల్లో ఉన్న నన్ను ఏకంగా చంపించడానికే ప్రయత్నం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నం విమానాశ్రయంలో నా మీద హత్యాయత్నం చేసిన 1 గంట లోపే డీజీపీ వచ్చి ఏం మాట్లాడారో మీరంతా కూడా ఆ రోజు విన్నారు అని చెప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. బాబు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం డీజీపీ గారు మాట్లాడతారు. బాబు కోసమే పనిచేసే ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ రాష్ట్రంలో చెలరేగిపోతా ఉన్నారు. బాబు కోసం సాక్షాత్తు ఎన్నికల కమిషన్ ఆర్డర్లు ఇచ్చినా కూడా ఆ ఆర్డర్లను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో రైతుతో మాట్లాడటం ఎన్నికల జిమ్మిక్కులో భాగమేనని తెలంగాణ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు భూమి పట్టాలు, పాస్ పుస్తకాలు, రైతు బంధ పథకం అందాక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మెప్పు పొందాలనే ఉద్దేశంతోనే మంచిర్యాల జిల్లాలోని శరత్ అనే రైతుకి సీఎం ఫోన్ చేసి మాట్లాడారని విమర్శించారు. రైతులపై ప్రేమ ఉంటే ఈ ఎన్నికల అనంతరం అర్హులైన రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని, లేకుంటే తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తున్న కేసీఆర్కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కూడా రేవూరి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఆరికెళ్ల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నర్సారెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో నర్సారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ నర్సారెడ్డికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలను కైవసం చేసుకుంటుందని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆదివారం కూడా బ్యాంకుల్ని తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వం జరిపే ఆర్థిక లావాదేవీలకు ఆటంకం కలగకుండా ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంటాయన్నది ఆర్బీఐ సర్క్యులర్ సారాంశం. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలోకి లెక్కించాలని కూడా, ఇందుకు కావలసిన ఏర్పాట్లను చేయాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం చివర కాబట్టి ప్రభుత్వ లావాదేవీల కోసం బ్యాంకులు మార్చి 30న రాత్రి 8 గంటల వరకు, మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. లావాదేవీల విషయంలో ఇబ్బందులు, జాప్యం ఎదురుకాకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీజీఎస్, ఇక నెఫ్ట్, ఇతర ఎలక్ట్రానిక్ లావాదేవీల సమయాన్ని కూడా పొడిగించాలని కూడా సూచించింది. రామంతాపూర్లో నివాసం ఉంటున్న మొగలి కోటేశ్వరరావు తన కూతురు భార్గవికి 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు పెట్టి ఘనంగా వివాహం చేశారు. పెళ్లైన 2 నెలల నుంచి పని మనిషి కన్నా హీనంగా చూడటం మొదలుపెట్టారు. కట్నం కోసం వేధించసాగారు. ఆడపడుచు, మరిది అసలు మనిషిలా చూడకుండా చాలా వేధించసాగారు. ఇప్పుడు భార్గవి భర్తకి మరో వివాహం చేయడానికి అత్తమామ సన్నాహాలు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ కూడా మీడియా ద్వారా కోరుకుంటుంది. ఆ డేట్ల ప్రకారం సంసారం చేస్తేనే పిల్లలు అవుతారు, మగ పిల్లలు పుడతారు అని చెప్పి అదేంటి అని అంటే మా ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చారు, మీ క్షేమం కోసమే అన్నారు.
అయినా నేనేం మాట్లాడలేదు, సరే అని ఊరుకున్నాను. తర్వాత 2 నెలల నుంచి స్టార్ట్ చేశారు. ఇంట్లో పని మనిషి ఉంటే పని మనిషిని తీసేశారు. నన్ను ఒక పని మనిషి కన్నా హీనంగా చూశారు. అయినా ఏనాడు నేను ఒక మాట కూడా అనలేదు. వాళ్ళతో పాటు కలిసి తినడానికి లేదు, కలిసి మాట్లాడడానికి లేదు. ఆఖరికి నా భర్తతో మాట్లాడడానికి కూడా మా మామ పర్మిషన్ కావాలి. ఆయనతో చెప్పి ఫలానా కారణం మీద మీ అబ్బాయికి ఫోన్ చేస్తున్నానని చెప్పి ఆయన ఓకే అంటేనే నా భర్తకి ఫోన్ చేయాలి. మరి ఈ విషయాలు నేనేమి మా తల్లిదండ్రులకు నేను ఏనాడు చెప్పలేదు. పైగా ఎందుకంటే ఇంత. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ గోపి చెరువులోకి మురికి నీటిని కొంతమంది ఆయిల్ ఇంజన్ల ద్వారా ట్యాంకర్లో నింపి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన జీహెచ్ఎంసీ అధికారులు నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి మురికి నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని, ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని తగిన న్యాయం చేయాలంటూ కూడా అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పాలేరును రాష్ట్రంలోనే నెంబర్ 1 చేద్దామని భావించానని, కానీ తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్కు ఓట్లేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం కాంగ్రెస్ను గెలిపించారన్న ఆయన, ఇప్పుడు ఓట్లన్నీ మురిగిపోయి మురుగు కాల్వలో కలిసిపోయాయన్నారు. ఇప్పుడు ఓట్లన్నీ మురిగిపోయి మురుగు కాల్వలో కలిసిపోయాయన్నారు. అప్పుడు కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు కుమిలిపోతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఆ పొరపాటు చేయొద్దని, మిమ్మల్ని కుక్కలతో కూడా పోల్చవచ్చని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్, రేహంత్ నగర్ డివిజన్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థి సాయి కిరణ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో నీటి సమస్యలను తీర్చుతామన్నారు. డివిజన్లో ఉన్న మైనార్టీ సోదరులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మా నాన్న చేసిన సేవలు, మా నాయకుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని, మా యువ నాయకుడు కేటీఆర్ కూడా యువతకు ప్రాధాన్యతమిస్తూ ముందుకు సాగుతున్నారని, మేము గెలిచి 16 ఎంపీలతో పాటు మిత్రపక్షం ఓవైసీతో గెలిచి కేసీఆర్కి బహుమతిగా ఇచ్చి ఢిల్లీలో చక్రం తిప్పి మా నాయకుని ఆధ్వర్యంలో తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్లి చూపిస్తామని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. పరిగి ప్రాంతంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డి అంటే ఎవరో కూడా తెలియదు, వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడుతుంటే జోక్గా ఉందని అన్నారు. కేసీఆర్ అబద్ధాల పుట్ట అని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో కష్టపడి తనను గెలిపిస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గమే కాకుండా జిల్లాను కూడా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మా యొక్క వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాజెక్టు లేదు. మా లేని ప్రాంతానికి గండి కొట్టి ఎందుకు నల్లగొండకు దిండి ద్వారా నిలుస్తుంది అని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క పనులు చేయలేక ఈ యొక్క రంజిత్ రెడ్డి అనే ఒక వేరే ప్రాంతం నుంచి రెడ్డి కొంతమంది ఏమో భయానికి అక్కడనే ఉన్నారు, కానీ సపోర్ట్ ఇక్కడ ఇస్తామని చెప్పారు. యూటీ బ్యాచ్ నాయకులు కూడా ఇక్కడ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. కానీ బాధగా ఉంది ఏంటంటే ఇక్కడ రూప్ఖాన్పేట్ గ్రామానికి వస్తే ఇక్కడ వాళ్ళు ఎన్నో సాగునీరు వస్తాయనుకున్నారు. తెలంగాణ వస్తే సాగునీరు అయితే వస్తలేవు. పంటలు ఎండిపోవడం కాదు, గొంతులు కూడా ఎండిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ తాగునీరు కూడా వస్తలేవు. ఇంటింటికి నల్లా అన్నారు, ఏదేదో అన్నారు, కానీ కనీసం ఆ బోర్లు ఎండిపోయినాయి. పైప్ లైన్ల వాటర్ కూడా లేవు. నిజంగా బాధాకరమైన భయంకరమైన సిచ్యువేషన్. ఇట్లనే కొనసాగితే 2 ఏళ్లలో తాగునీరు విడిచిపెట్టి అన్ని గ్రామాలలో మా రంగారెడ్డి జిల్లాలో అన్ని గొంతులు ఎండిపోతాయి. ఎవరికి తాగునీరు కూడా ఉండదని అనుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఇంకో విషయం చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే మా కష్టాలు ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకుల గూటికి కొండ వెలమకూరు, సింగాపురం వరి మొక్కల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులు అవుతున్నారు. జగన్ సీఎం అయితే వెంటనే వృద్ధాప్య పింఛన్ కూడా 3,000 రూపాయలు, పేద విద్యార్థులకు 15,000 ఇలాంటి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయని కూడా, హరిచక్రపాణిరెడ్డి టీడీపీలో చేరినంత మాత్రాన మాకు ఒరిగిందేమీ లేదని, పూటకో మాట రోజుకో పార్టీ మారి నందున కార్యకర్తలు ఎవరు కూడా నమ్మడం లేదని ఆయనపై విరుచుకబడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలలో కార్యకర్తలు, మండల కన్వీనర్ కబీర్ దాస్ ఉన్న నాయకులు, నారాయణ రెడ్డి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది. కూకటికొండ అయితేనేమి, వెలంకూరు అయితేనేమి, సింగాపురం అయితేనేమి, వరి మొక్కలు అయితేనేమి, మరి దండోపదండాలుగా జగన్మోహన్ రెడ్డిని నాయకత్వం బలపరుస్తాము. మేము గుమ్మనూరు జయరాంని గెలిపించుకుంటాము, జగన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తామని దండోపదండాలు రావడం జరుగుతుంది జనము. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అసలుకి కరువు కాటకాల్లో చిక్కుకుపోయినాము. నేరుగా మేము వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాము. మరి ఇటువంటి కరువుని ఇంకా తరిమి కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారే సరైన ముఖ్యమంత్రి. ఈ కరువు కోరల్ని చిక్కుకొని ఎన్నో వర్షాలు లేక, పండిన పంటకి గిట్టుబాటు లేక, చదివించుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇదే సరైన అదును. ఈ అదునుకి మేము ఓటు అనే ఆయుధంతోన బుద్ధి చెప్తాము చంద్రబాబు నాయుడు గారిని. హైదరాబాద్ ఐట్నగర్ లెక్చరర్స్ కాలనీ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై
ఫోర్డ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో కారులో ప్రయాణిస్తున్న యజమాని కారు నుండి దూకేయడంతో ప్రమాదం తప్పింది. దట్టమైన పొగలు రావడంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ హైకోర్టులో తెలుగుదేశం ప్రభుత్వానికి చుక్కెదురు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన ధర్మాసనం. రాజన్న రాజ్యం కావాలంటే జగన్కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. బాణుడి ప్రతాపాన్ని లెక్క చేయని రాజకీయ పార్టీలు. పోటీగా ఏపీ తెలంగాణలో ప్రచారంతో దూసుకుపోతున్న అన్ని పార్టీల నేతలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.